హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులు ఫలితాలు విడుదల చేయాలంటే అయితే డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలు పూర్తయి 2 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల చేయకపోవడంపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి అడిగితే సమయం ఇవ్వలేదు, కానీ ఫలితాలు విడుదల చేయడానికి ఇంత సమయం తీసుకుంటున్నారు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం అయితే టీచర్ల సర్దుబాటుపై బదిలీలు జరుపుతున్నామైతే తెలుపుతుంది. ఈ సమయంలో బదిలీలు ఏమిటని చెప్పి అయితే ఆందోళన చెందుతున్నారు, డిమాండ్ అయితే చేస్తున్నారు యూపీఎస్సీ నేతలు అయితే డిఎస్సి ద్వారా నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ అయిన నాయకులు అయితే అంటున్నారు. డిఎస్సి ద్వారా ఖాళీలు చేయవలసిన సమయంలో టీచర్ల సర్దుబాట్ల ఉత్తర్వులు ఇవ్వటం ఏంటని అయితే ప్రశ్నిస్తున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులని వారి తల్లిదండ్రులని ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించాల్సింది పోయి అశాస్త్రీయమైన జీవో 25ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచకులు, కలెక్టర్లు ఆదేశించడం సరికాదని తెలిపారు. అంటే ఇచ్చారు కదా ప్రభుత్వం, అంటే 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, 60 మందికి 2 ఉండాలని, ఇది సభ కాదని చెప్పి అయితే అభ్యర్థులు అంటున్నారు. కలెక్టర్లు ఆదేశించడం ఇది కూడా సరికాదని తెలుపుతున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు, 60 మంది స్టూడెంట్స్కి సైతం 2 టీచర్లను కేటాయించాలని పేర్కొనడం అసంబద్ధమైన అంశమని అన్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు 2, 60 మందికి 3, 20 మంది విద్యార్థులకు 1 ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని అయితే డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంను నియమించి ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించాలని అయితే కోరారు. ఉన్నత పాఠశాలలో ప్రతి 25 మంది విద్యార్థులకు 1 సెక్షన్గా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వులు 25ను సవరించాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ జీవో 25 నిబంధనలను సైతం మార్చాలని అయితే ప్రభుత్వాన్ని కోరారు అభ్యర్థులు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టెట్పై సస్పెన్షన్ రావడం జరిగింది. అయితే డిసెంబర్లో జీవో ఇచ్చిన ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో మాత్రం జనవరి అని ప్రకటన ఇచ్చింది. అయితే ప్రభుత్వంలో లోపించిన సమన్వయం అంటూ అభ్యర్థులు అయితే తెలుపుతున్నారు. టెట్ షెడ్యూల్ విషయంలో అయితే స్పష్టత కొరవడిందని, ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చిందని, ప్రభుత్వంలో సమన్వయం కొరవడిందని అభ్యర్థులు అయితే తెలుపుతున్నారు. టెట్ను సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తామని చెప్పి జూన్లో ఒకసారి, డిసెంబర్లో మరొకసారి నిర్వహిస్తామని తెలిపారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం అయితే జీవో 18 అయితే విడుదల కూడా చేశారు. అయితే జూలై 5న జీవోను విడుదల చేయగా ఆగస్టు 3న ప్రభుత్వం అయితే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టెట్ను జనవరి 2025లో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ ఏడాది నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది. నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో, జనవరిలో అని జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో ఇది అందరైతే సందిగ్ధంలో పడి ఉన్నారు. సాక్షాత్తు ప్రభుత్వం విడుదల చేసిన అధికార ఉత్తర్వులలో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్ను మాత్రం ఆఫ్లైన్లోనే నిర్వహించాలని అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ జిఆర్ఎల్ విడుదల అంటూ రావడం అయితే జరిగింది. అయితే డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంటెంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంటెంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 జనరల్ ర్యాంక్ని అయితే విడుదల చేసింది టీజేపీఎస్సీ శనివారంన. అయితే ఈ జనరల్ ర్యాంక్తో పాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసింది. జూన్ 30 మరియు జూలై 4న డిఏఓ ఈ యొక్క ఉద్యోగాల కోసం అయితే భర్తీకి అయితే కంప్యూటర్ టెస్ట్లు అయితే నిర్వహించారు కదా. అది జూలై 31న అయితే ప్రాథమిక కీ విడుదల చేయగా ఈ యొక్క శనివారం నాడైతే ఫైనల్ కీతో పాటు జనరల్ ర్యాంక్ను కూడా విడుదల చేశారు. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే టెట్ ఆల్ టికెట్ విడుదల అంటూ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 జరగబోయే పరీక్షలకు సంబంధించిన ఆల్ టికెట్లు అయితే విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుంచి ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే 4,27,300 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఈ యొక్క పరీక్ష అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు అయితే జరగనున్నది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ నమోదు చేసి ఆల్ టికెట్ అయితే పొందవచ్చు. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 842 యోగా ఇన్స్పెక్టర్ పోస్టులు అంటూ కాంట్రాక్ట్ బేస్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఇది గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది కాంట్రాక్ట్ బేస్గా ఇస్తున్నారు అన్నట్టు పోస్టులు. మేల్కి అయితే 421, ఫీమేల్కి అయితే 421 ఉన్నాయి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మేల్ వచ్చేసి కనీసం నెలకు 32 యోగా క్లాసులకు అటెండ్ కావాలట. ఫీమేల్ వారు వచ్చేసి 20 యోగా క్లాసులు అటెండ్ కావాలి. వీళ్ళకి ఒక సెషన్కి అంటే 1 గంట సేపు ఉంటుంది. దానికి 250 చొప్పున వీళ్ళు
మనీ అనేది ఇస్తారంట. అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్తో వాకిన్ ఇంటర్వ్యూ అంటూ అటెండ్ కావాలని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 24న ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, 26న మెదక్, రంగారెడ్డి, 27న వరంగల్, నల్గొండ, 28న కరీంనగర్, 30న ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ల హాస్పిటల్ అయితే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయట. వాళ్ళన్న మీరు అర్హులు అయితే మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూసినట్లయితే త్వరలో కొత్త పాఠ్య పుస్తకాలు అంటూ రావడం అయితే జరిగింది. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ దశల వారీగా అయితే రూపొందించనుంది. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో అయితే పుస్తకాల మార్పులు చేశారు. అయితే 2023లో కేంద్రం విడుదల చేసిన ఎన్సీఎఫ్ ప్రకారమే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తొలుత నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు, ఆ తర్వాత తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలకైతే కొత్త కరిక్యులాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఇది ప్రారంభించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో పీఎం విశ్వకర్మ పథకం తొలి వార్షికోత్సవ వేడుకలు అయితే జరిగాయి. మొన్న 17వ తారీఖు మోడీ పుట్టినరోజు నాడు. అయితే ఇది 18 రంగాలకు చెందిన హస్తకళాకారులకు మరియు సాంప్రదాయ చేతి వృత్తి కళాకారులకు సంపూర్ణ సహకారాన్ని అందించి స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో 2023 సెప్టెంబర్ 17న అయితే ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వాయుసేన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే భారత వైమానిక దళం కొత్త అధిపతిగా అయితే ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అయితే నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేనకు ఉప అధిపతిగా ఈయన అయితే కొనసాగుతున్నారు. వాయుసేన అధిపతి మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం సెప్టెంబర్ 30న అయితే ముగియడంతో తదుపరి చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ను అయితే నియమిస్తున్నట్లు రక్షణ శాఖ శనివారం అయితే ప్రకటించింది. 1964 అక్టోబర్ 27న జన్మించిన అమర్ప్రీత్ సింగ్ ఫైటర్ పైలట్గా 1984లో భారత వైమానిక దళంలో అయితే చేరారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు అంటూ రావడం అయితే జరిగింది. కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వం అయితే నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీ ఉప కులపతి, బోర్డ్ ఆఫ్ గవర్నర్లతో సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇతర నియామకాలపై అయితే తుది నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలను గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్టుగా యువతను నైపుణ్యం పెంచేందుకైతే విధానపరంగా పలు నిర్ణయాలను అయితే తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అయితే కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్గా పదవి విరమణ చేసిన VLVSS సుబ్బారావును పేరునైతే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే త్వరలో వెలువడినట్టు సమాచారం. ఇటీవల పారిశ్రామికవేత్తల్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నియామక విషయాన్ని గురించి అయితే ప్రస్తావించినట్లు సమాచారం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్కిల్ వర్సిటీ పరిధిలోకి ITI పాలిటెక్నిక్ కళాశాలలు అంటూ రావడం జరిగింది. సిలబస్ అప్గ్రేడ్ కోసం కమిటీ వేయాలని సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశం ఇచ్చారు. రాష్ట్రంలో వృత్తి నైపుణ్యం అందిస్తున్న ITI, ATCలు పాలిటెక్నిక్ కళాశాలను నైపుణ్య యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేలా విధి విధానాలను సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. పరిశ్రమల అవసరాల మేరకు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ITIలను అడ్వాన్స్డ్గా టెక్నాలజీ కేంద్రాలుగా మార్చనున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని తెలిపారు. శనివారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన శాంతికుమార్తో కలిసి కార్మిక శాఖపై సమీక్ష కూడా నిర్వహించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉన్నవ్లో చండీగఢ్ వర్సిటీ క్యాంపస్కు యూపీ ఆమోదం అంటూ రావడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోకు సమీపంలో ఉన్నవ్లో చండీగఢ్ విశ్వవిద్యాలయాన్ని కొత్త క్యాంపస్ ఏర్పాటుకైతే యూపీ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లో ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేందర్ ఉపాధ్యాయ్ చండీగఢ్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ అయిన జై ఇందర్ సింగ్ సందుకు లాంఛనంగా అయితే అధికార పత్రాన్ని కూడా అందజేశారు. అయితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇది అందుబాటులోకి అయితే రానున్నట్టు తెలిపారు. ఉన్నవ్ క్యాంపస్కు 45 భావితరాల కోర్సులను విద్యార్థులకు అందించనున్నట్లు నిర్వాహకులు అయితే తెలిపారు. ఇది ప్రపంచ స్థాయి సదుపాయాలతో 100కు పైగా ఎకరాల్లో వ్యాపించిన స్మార్ట్ క్యాంపస్ను లఖనూ కాన్పూర్ హైవేలో ఉన్నవ్ వద్ద ఏర్పాటు చేస్తామని, ఈ క్యాంపస్ కృత్రిమ మేధకు సంబంధించిన అపారమైన సామర్థ్యాన్ని దిగ్గునుతం చేస్తుందని చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయిన రాజ్యసభ సభ్యుడైన సత్నాన్ సింగ్ అయితే వెల్లడించారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పరీక్షలో అక్రమాల భయంతో మొబైల్ ఇంటర్నెట్ బంద్ అంటూ రావడం అయితే జరిగింది. ఇది ఒక ప్రభుత్వం, జార్ఖండ్ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంది. మనం చూస్తూనే ఉంటాం, ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఇంటర్నెట్ అయితే బంద్ చేస్తారు, ఎవరికి అందుబాటులో లేకుంటే ఇంకా జరగకుండా గొడవలను నివారించడం కోసం. అలాగే ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం కూడా వినూత్నంగా ఆలోచించి పరీక్షలో ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి కదా, వాటి భయంతో ఇక ఈ యొక్క శనివారం ఆదివారం అయితే ఎగ్జామ్ జరుగుతుంది జార్ఖండ్లో. ఆ ఎగ్జామ్ ఏంటంటే జనరల్ గ్రాడ్యుయేట్ లెవెల్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది శనివారం ఆదివారం జరుగుతుంది. అందుకని అక్కడ ఇంటర్నెట్ మొత్తం బంద్ చేయాలని చెప్పి ఆ యొక్క ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అయితే మొబైల్ ఇంటర్నెట్ అయితే నిలిపివేస్తుంది ప్రభుత్వం, రాకుంటే ఎవరికి కూడా. అప్పట్లో ఏమైందంటే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, ట్విట్టర్ ద్వారా మొబైల్ యాప్ల నుంచి ఉపయోగించి చాలామంది అక్రమాలు పాల్పడ్డారు కదా. అది గుర్తించిన ప్రభుత్వం ఇలా అయితే నిర్ణయించుకుంది, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలని, మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు కలగకూడదని, అవంతరాలు కలగకూడదని. అయితే దీనిపై అయితే బార్ కౌన్సిల్లో చైర్మన్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై 4 వారాల వివరణ ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎందుకు ఇంటర్నెట్ ఆఫ్ చేశారు అని, దానికోసం కూడా కోర్టులో కేసు వేశారట. చూద్దాం ఏమవుతుందో మరి. మన దేశంలోనే ఇదే తొలిసారి, ఎందుకంటే పరీక్షల కోసం ఇంటర్నెట్ని రాకుండా బంద్ చేయడం అనేది దేశంలో బహుశా ఇదే తొలిసారి అన్నట్టు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రామచంద్రరావు అంటూ రావడం అయితే జరిగింది. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన ఆయన జార్ఖండ్ హైకోర్టు సీజేగా అయితే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం అయితే సిఫార్సులు రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 2012 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రామచంద్రరావు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ హైకోర్టుకు మాతృగా ఎంచుకున్నారు. 2021 అక్టోబర్ నుంచి 2023 మే వరకు అయితే పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. అతను పదోన్నతిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా కూడా బదిలీ అయ్యారు. మద్రాస్ సహా దేశంలో మరో 7 హైకోర్టులకు కూడా కొత్త సీజేలు నియమితులయ్యారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ శ్రీరామ్ కల్పతి రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి అయితే పొందారు. నెక్స్ట్ చూసినట్లయితే నల్లగొండని బంగారు గుండగా చేయగల టన్నెల్ రావడం. ఎస్ఎల్బీసీ టన్నెల్ అది పూర్తయిన 3 లక్షల ఎకరాలు. ఉదయ సముద్రం ద్వారా అయితే మరో 1,00,000 ఎకరాలు, మొత్తంగా 4 లక్షల ఎకరాల భూములకు ఎలాంటి పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీటి సదుపాయం అయితే కలుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత నల్లగొండ భూములు కోనసీమగా మురిపిస్తాయి. అలా నెక్స్ట్ చూసినట్లయితే చరిత్ర సృష్టించిన భారత్ అంటూ రావడం జరిగింది. చెస్ ఒలింపియాడ్లో అత్యుత్తమ ప్రదర్శన అయితే ప్రదర్శించారు. 10వ రౌండ్లో అమెరికాపై విజయం సాధించారు. స్వర్ణానికి అత్యంత చేరువగా అయితే అబ్బాయిలు ఉండగా పసిడి రేసులో అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.